వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మంత్రి నారా లోకేష్ కు నిరసన సెగ తగిలింది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో గాయపడినటువంటి వారిని పరామర్శించి బాధిత కుటుంబాలలో మాట్లాడుతున్నటువంటి సమయంలో లోకేష్ ను నిలదీశారు కార్మిక సంఘాలు. నిర్వహణ లోపం వల్లే ప్రమాదం జరిగిందన్నారు కార్మికులు. మీ కుటుంబ సభ్యులు చనిపోలేదు కదా అంటూ లోకేష్ హేళన చేసి మాట్లాడారు. రాజకీయాలు చేయడానికి వచ్చారా అంటూ కూడా లోకేష్ గొడవకు దిగారు. నారా లోకేష్ తీరుపైన కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పరామర్శకు వచ్చి ఇలా మాట్లాడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ మానవత్వం లేకుండా ప్రవర్తించారన్నారు కార్మిక సంఘాలు. మొత్తం మీద విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి బాధితులను పరామర్శించేందుకు రాష్ట్ర మంత్రి లోకేష్ అక్కడికి చేరుకోవడం, కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా మంత్రిని నిలదీసేటువంటి ప్రక్రియ చేపట్టడం, నిర్వహణ లోపం వల్లే ఇది జరిగిందంటూ, తమకు అన్యాయం చేశారంటూ, తమ కుటుంబాలు రోడ్డును పడుతున్నాయంటూ కూడా కార్మిక సంఘాలు వాపోయినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో వారిని ఉద్దేశించి మీ కుటుంబ సభ్యులు చనిపోలేదు కదా అంటూ లోకేష్ మాట్లాడడం, రాజకీయాలు చేయడానికి వచ్చారా అంటూ లోకేష్ గొడవకు దిగినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. సో పరామర్శకు వచ్చి ఇలా మాట్లాడతారా అంటూ కూడా కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎవరు చనిపోలేదు, చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నాం. జనాలు పడిపోతాం కదా ఎవరు చనిపోలేదు, చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి చెప్పండి, మంత్రి నారా లోకేష్ కు కార్మిక సంఘాలు నిలదీయడం, మంత్రి లోకేష్ మాట్లాడినటువంటి తీరుపైన వారు ఆగ్రహం వ్యక్తం చేయడం, మొత్తం పరంపర మనం చూస్తున్నాం. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మంత్రి లోకేష్ పర్యటన పూర్తి అప్డేట్స్ ఏంటి? విశాఖపట్నంలోనున్న స్టీల్ ప్లాంట్ ప్రమాద సంఘటన నేపథ్యంలో బాధిత కుటుంబాలను పరామర్శించడానికి, మృతుల కుటుంబాలని ఓదార్చడానికి విశాఖ నగరానికి వచ్చినటువంటి రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కి నిరసన శాఖ తగిలింది. స్టీల్ ప్లాంట్ బాధితుల్ని పరామర్శించే క్రమంలో లోకేష్ ను కొంతమంది కార్మిక సంఘాలు నిలదీయడం జరిగింది. నిర్వహణ లోపం వల్లే ప్రమాదం జరిగిందని కార్మికులు అనడంతో లోకేష్ వేరే విధంగా స్పందించారని కార్మిక సంఘాలు బాగా గోలగోల చేస్తున్నాయి. మీ కుటుంబ సభ్యులేమి చనిపోలేదు కదా అంటూ లోకేష్ హేళన చేశారని, రాజకీయాలు చేయడానికి వచ్చారా అంటూ లోకేష్ గొడవ చేశారని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. నారా లోకేష్ తీరుపై కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. పరామర్శకు వచ్చి ఇలా మాట్లాడతారా అంటూ ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. లోకేష్ మానవత్వం లేకుండా ప్రవర్తించాడని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ విశాఖ ఇప్పటికే చేరుకుని కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని క్షతగాత్రులని పరామర్శించి అక్కడ నుండి సంఘటన జరిగిన స్థలానికి నేరుగా స్టీల్ ప్లాంట్ వెళ్లి అక్కడ పరిస్థితులన్నీ కనుక్కోవడానికి వెళ్తున్నారు. ఇంతలోనే లోకేష్ కి ఇలాగ నిరసనగా ఏర్పడడం అనేది ఆలోచించదగ్గ విషయంగా మనం పేర్కొనవచ్చు. బాధితులు ఉన్నారు లేదా కార్మికులు ఉన్నారు, కార్మిక సంఘాలు ఉన్నారు, వారికి సంబంధించి కొంతవరకు బాధ కలుగుతూ ఉంటుంది, ఆగ్రహం కలుగుతూ ఉంటుంది, ఆవేశంతో కూడా వారు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వారికి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేయకుండా అంత గొడవ ఇష్యూ అవ్వడానికి రీజన్ ఏంటంటారు? అంటే యాక్చువల్ గా లోకేష్ విశాఖపట్నం వచ్చి బాధిత కుటుంబాలతో మాట్లాడే లోపు కార్మిక సంఘాలు అతడి పైన విరుచుకుపడ్డాయన్న విషయాన్ని మనం ముఖ్యంగా ఇక్కడ గ్రహించాల్సి ఉంది. వాళ్ళు నిన్న రాత్రి ఎవరైతే కుమారస్వామి
కేంద్ర మంత్రి వచ్చి వాళ్ళకి ఇచ్చే నష్టపరిహారం ఏదైతే ఉందో ఆ నష్టపరిహారం అనుకున్న స్థాయిలో లేకపోవడం వల్ల ఇప్పటికే బాధిత కుటుంబీకులు మృతుల కుటుంబీకులు ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో లోకేష్ ఇలా మాట్లాడడంతో ఈ పరిస్థితి మరింత విషమంగా మారిందన్నది అర్థమవుతోంది. ఎస్ రైట్ రవి, థ్యాంక్ యూ. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు నిరసన సెగ తగిలింది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో గాయపడినటువంటి వారిని పరామర్శించి అక్కడ బాధిత కుటుంబాలతో మాట్లాడుతున్నటువంటి సమయంలో మంత్రి లోకేష్ ను నిలదీశారు కార్మిక సంఘాలు. ప్రధానంగా నిర్వహణ లోపం వల్లే ప్రమాదం జరిగిందన్నారు కార్మికులు. మీ కుటుంబ సభ్యులు చనిపోలేదు కదా అంటూ లోకేష్ హేళనగా మాట్లాడినట్లుగా కార్మిక సంఘాలు చెబుతున్నాయి. అయితే రాజకీయాలు చేయడానికి వచ్చారా అంటూ కూడా మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారట. అయితే నారా లోకేష్ తీరుపైన కార్మిక సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పరామర్శకు వచ్చి ఇలా మాట్లాడతారా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ మానవత్వం లేకుండా ప్రవర్తించారంటున్నారు కార్మిక సంఘాలు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో చోటు చేసుకున్నటువంటి అగ్ని ప్రమాదంలో గాయపడినటువంటి కుటుంబాల పరామర్శకు వెళ్లినటువంటి మంత్రి మాట్లాడేటువంటి తీరు ఇది కాదు అంటూ కూడా కార్మిక సంఘాలు హితవు పలుకుతున్నాయి. అయితే వారిలో ఉన్నటువంటి ఆవేశం, ఆక్రందన, మరి ముఖ్యంగా ఉన్నటువంటి బాధను సాధారణంగా ప్రవర్తించేటువంటి తీరు కాకుండా లోకేష్ మాట్లాడినటువంటి తీరు సరికాదంటూ కూడా కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ తీరును మార్చుకోవాలని, మరి ముఖ్యంగా నిర్వహణ లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందంటూ ఎవరైతే చనిపోయారో ఆ కార్మికుల కుటుంబాలను ఎవరు ఆదుకుంటారంటూ కూడా వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 గంటల 10 నిమిషాలు జరిగితే గంటలో మా ఎస్పీ గారు కలెక్టర్ గారు వచ్చారు. ఇంకో గంటలో మా హోంమంత్రి గారు ఎంపీ గారు వచ్చారు. అంతగా నిలబడడానికి వచ్చింది ప్రభుత్వం మొత్తం వచ్చింది. కేంద్రంలో ఉన్న ఇండియా వచ్చింది, రాష్ట్రంలో ఉన్న ఇండియా వచ్చింది. ఉప ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. కమిట్మెంట్ మాకు పార్టీ స్వేచ్ఛ కుటుంబంలో ఎవరు చనిపోలేదు. చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నాం.